హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే లేటెస్ట్‌గా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకైతే మనకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన నాన్ టీచింగ్ పొజిషన్స్‌కి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. మనకి అటెండర్ అండ్ ఆల్సో క్లర్క్ అండ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీకు 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు డిప్లొమా చేసిన వాళ్ళకి, బీఈడీ చేసిన వాళ్ళకి అందరికీ అయితే మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, చాలా తక్కువ అర్హతతో అయితే మీకు ఈ జాబ్స్ అయితే రావడం జరుగుతాయి. సో, ఎవరైతే 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే డైలీగా రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. సో, దాంట్లో కూడా అయితే ఇంకా మోర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరిగింది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన యూనివర్సిటీలో అయితే మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ పొజిషన్స్‌కి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ గ్రూప్ సి అండ్ గ్రూప్ బి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి సాలరీస్ కూడా అయితే మీరిక్కడ చూసుకోవచ్చు. 44,000 అని చెప్పేసి అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. 1,42,000 దాకా అయితే మనకి రేంజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, గ్రూప్ సి ఉద్యోగాలకు కూడా అయితే మనకి 19,000 నుంచి 63,000 అండ్ తర్వాత 21,000 నుంచి 69,000 ఇలా అయితే మనకి సాలరీస్ అయితే ఉండడం జరిగింది. సో, అన్ని కేటగరీస్ వాళ్ళకైతే ఈ జాబ్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. మనకిక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ తర్వాత డ్రైవర్, లాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సెక్యూరిటీ ఇన్స్‌పెక్టర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లాబొరేటరీ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ అని చెప్పేసైతే ఇలా అన్ని జాబ్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ అటెండెంట్ పోస్టులు కూడా అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారనమాట. హాస్టల్‌కి సంబంధించిన అటెండెన్స్ అనమాట. అటెండర్స్‌కి. సో, మనకిక్కడ వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కూడా అయితే మనకి నోటిఫికేషన్‌లో అయితే చెప్పడం జరిగింది. సో, మనకిక్కడ ముందుగా అయితే మనం లోయర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించిన పోస్టులకైతే చూద్దాం. సో, లోయర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించిన పోస్టులు అయితే గెస్ట్ హౌస్‌లో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు. సో, దీనికి సంబంధించి 12థ్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ అంటే టైపింగ్ అయితే వచ్చుండాలి. తర్వాత కంప్యూటర్ ఆపరేషన్‌కి సంబంధించి మీకైతే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలనమాట. సో, మీకైతే ఫస్ట్ స్టార్టింగ్ 2 ఇయర్స్ అయితే మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన యూనివర్సిటీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయొచ్చు. కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత మనకిక్కడ డ్రైవర్ ఉద్యోగాలకు కూడా అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది దీనికి సంబంధించి. సో, మీకు గనుక డ్రైవింగ్‌లో మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే డ్రైవింగ్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. సో, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, మీకు డ్రైవింగ్ బాగా వచ్చి, మీకు గనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ తప్పకుండా డ్రైవర్ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ కూడా అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకిక్కడ లాబొరేటరీ అటెండెంట్ కూడా అయితే మనకిక్కడ వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు. దీనికైతే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అంటే విత్ సైన్స్ స్ట్రీమ్ అంటే ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని అంటే ఎంపీసీ ఆర్ బైపీసీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. లేదా 10థ్ పాస్ అయ్యి తర్వాత మీకేదైనా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న లాబొరేటరీ ఫీల్డ్‌లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా 2 ఇయర్స్ అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత లైబ్రరీ అటెండెంట్ అని చెప్పేసైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకొక జాబ్ కూడా దీనికైతే 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ తర్వాత మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు లైబ్రరీ సైన్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలనమాట. సో, లైబ్రరీ సైన్స్‌కి సంబంధించి ఏదన్నా సర్టిఫికేట్ కోర్స్ ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. మీరు యూనివర్సిటీలో గాని, కాలేజ్‌లో గాని లేకపోతే ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో గాని లైబ్రరీ అటెండెంట్‌గా మీరు వర్క్ చేసినా సరే, వాళ్ళు కూడా అయితే తప్పకుండా ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీకైతే స్కిల్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో, తర్వాత అటెండెంట్ పోస్టులు కూడా అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. హాస్టల్‌కి సంబంధించి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఈ అటెండెంట్ హాస్టల్ అనే పోస్ట్‌కైతే ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో, ఎవరైతే గర్ల్స్ హాస్టల్‌కి ఉన్నారో వాళ్ళైతే ఓన్లీ ఫర్ ఆహ్, ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నమాట. తర్వాత బాయ్స్ హాస్టల్‌లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. అంటే ఈ అటెండెంట్ హాస్టల్ అనే దానికైతే మేల్స్ అప్లై చేయొచ్చు. ఫీమేల్స్ అప్లై చేయొచ్చు. కాపోతే మీకు ఫీమేల్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌లో అయితే అన్‌రిజర్వ్డ్ పోస్ట్‌లు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఒకవేళ బాయ్స్ హాస్టల్‌లో మీరు అటెండెంట్‌గా జాబ్‌లో జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే బాయ్స్ వాళ్ళైతే ఓబీసీ కేటగిరీలో అయితే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. మనకి 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత దీనికి కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత ఐటీఐ పాస్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. కాకపోతే అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీరు హాస్టల్‌లో గాని, క్యాంటీన్‌లో గాని, హోటల్‌లో గాని, గెస్ట్ హౌస్‌లో గాని మీకేదైనా అటెండెంట్‌గా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీకు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి కూడా అయితే మనకి 2 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇవి కాకుండా మనకి టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి అయితే కంప్యూటర్ సైన్స్ సంబంధించి అంటే బీటెక్ చేసిన వాళ్ళు లేదా లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన ఫీల్డ్‌లో చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అయితే మనకి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ ఒక 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా లేకపోతే ఆహ్, అన్ అన్ ఎలాంటి డిగ్రీ అంటే కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన డిగ్రీ అన్నమాట. లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి బీటెక్ గాని, లేకపోతే నార్మల్ డిగ్రీ గాని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో చేసుంటారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసేయొచ్చు ఫర్ దిస్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్‌కి అయితే. తర్వాత మనకిక్కడ హిందీ ట్రాన్స్‌లేటర్‌కి సంబంధించి కూడా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ ఇంజినీర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకిక్కడ అసిస్టెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా అయితే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇలా మనకైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన యూనివర్సిటీలో అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, వీళ్ళకి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే మీకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో అయితే. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఆన్‌లైన్‌లో. సో, మీకు గ గ్రూప్ సి అండ్ గ్రూప్ బి ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంటే చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి మీరైతే ఎలాంటి కంగారనేది పడే అవసరం లేదు. సో, మాకిక్కడ కేటగరీ వైస్‌గా కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇవైతే చెక్ చేసుకొని అయితే మీరు అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అని చెప్పేసైతే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్‌లైన్ త్రూ ద లింక్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి క్లిక్ చేసి మీరైతే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీకు ఫస్ట్ జనరల్ డిస్క్రిప్షన్స్ తర్వాత ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ చేసేసి మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరిగింది. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తున్నట్లయితే మీకు సిలబస్ కూడా జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇలాంటివి అయితే ఉండడం జరుగుతుంది. మనకి జనరల్‌గా గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ఎలా అయితే ఉండడం జరుగుతుందో సిలబస్ అనేది సో, అలా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి. సో, ఈ జాబ్స్ అయితే మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ నుంచి అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి మనం జార్ఖండ్ దాకా వెళ్ళాలి అని చెప్పేసి అయితే మీరు ఆలోచించకండి. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి వీటికి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇండియన్ సిటిజన్స్ అయ్యుంటే మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి 9థ్ సెప్టెంబర్ నుంచి అయితే ఈ రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే మీరైతే తప్పకుండా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. 8థ్ అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. ఈ వెబ్‌సైట్ లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలనమాట. అంటే ఎస్సీ, ఎస్టీ,
ట్రాన్స్‌జెండర్, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు కూడా మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ₹1000 అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, పీడబ్ల్యూడీ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫీజ్ పే చేయవసరం లేదు కాబట్టి వీళ్ళు మాత్రం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవి మనకి సెంట్రల్ యూనివర్సిటీ జార్ఖండ్ నుంచి వచ్చింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి మీకు తర్వాత కూడా అయితే మీకు ట్రాన్స్‌ఫర్స్ కూడా అయితే రావడం జరుగుతాయి. సో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నారో 10థ్, 12థ్ అర్హతతో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోనైతే ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీ జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరిగింది. సో, అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వాలి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.